వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో మరి ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే, నవోదయ సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మనం సక్సెస్ అవుతాం, సీట్ వస్తుందని కాదు నేను చెప్పడం లేదు, ఏ విధంగా చదివితే సక్సెస్ అవుతామని మాత్రమే చెప్తున్నాను నేను. అర్థమైందా? సో మనం ఎవరిమీ కూడా యాజ్ ఏ పేరెంట్గా అందరికీ ఆశ అనేది ఉంటుంది, మా పిల్లోడు సీట్ వస్తే బెటర్ అని చెప్పేసి. బట్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రాటజీ, అంటే మనం ఎలా చదివితే సక్సెస్ అవుతాం, సీట్ తర్వాత సంగతి కానీ ఎలా సక్సెస్ అవుతాం. ఓకేనా? సో ఓన్లీ నేను నవోదయ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ లేదు కాబట్టి ప్రజెంట్ దానిపైన వీడియోస్ కూడా నేను కండక్ట్ చేయడం లేదు ప్రజెంట్. ఓకేనా? సో మరి ఇంకా నవోదయ ఎగ్జామ్ అనేది ఈసారి తొందరగానే కండక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు? జనవరి 20వ తారీఖున. సో ప్రజెంట్ ఈ వీడియో షూట్ చేసే టైమింగ్ బట్టి చూస్తే ప్రజెంటు నేను 08 సెప్టెంబర్ 2023న ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి డేటు. 20 జనవరి 2024 వరకు మనం డేస్ కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 08/10/2023 అనుకుంటే 1 మంత్ అయినట్టు. ఓకేనా? మరి 08/11/2023 అయితే 2 మంత్స్ ఉంటున్నట్టు. 08/12/2023 అనుకుంటే మీకు 3 మంత్స్ టైం ఉంది. అదేవిధంగా 08/1/2024 అనుకుంటే మీకు 4 మంత్స్ అనేది టైం ఉంది. 4 మంత్స్ అంటే 120 డేస్. 4 × 30 చేస్తున్నాను నేను. సో మనకి 120 డేస్ అనేది టైం ఉంది ఇక్కడ. సో ఈ 120 డేస్లో ఎలా ప్రిపేర్ చేయించాలి? కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు సార్ అంటే వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో ఆ సార్స్ అవ్వచ్చు, వాళ్ళంతా కూడా మేనేజ్ చేసుకుంటారు. వాళ్ళొక సిలబస్ ఫాలో చేసుకుంటూ ట్రాక్ సెట్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట, ఎలా చదివించాలని చెప్పేసి. బట్ ఎవరైతే ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నారో అదేవిధంగా కోచింగ్ తీసుకుంటూ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. డే అంతా ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండి ఈవినింగ్ ఇంటికి వచ్చేటువంటి పిల్లలు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను అనమాట. సో మనకి 120 డేస్ ఉంది. జనరల్గా అయితే 120 డేస్ అనేది చాలా ఎక్కువ టైము. అంటే చెప్తారు కదా సార్ 1 ఇయర్ అయినా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో 1 ఇయర్ అయినా ప్రిపేర్ అయితే మంచిదే. బట్ జనరల్గా అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 60 నుంచి 70 రోజులు మాత్రమే టైం ఇస్తాడు నోటిఫికేషన్కి, అదేవిధంగా ఎగ్జామ్కి. కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ప్రతి సంవత్సరము జరుగుతాయి కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ప్రతి సంవత్సరం కూడా ఈ టైంకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి. సో అందుకోసమనే ముందుగానే మనం ప్రిపేర్ అవుతాం. అర్థమైందా? సో అయితే ఈ 120 డేస్ని నేను ఎలా చదవాలని చెప్పేసి కొద్దిగా ఐడియా ఇస్తున్నాను అంతే. సో దీనికంటే ముందు నేనేం చేస్తాను మీకు హెల్ప్, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాను. సో నేను ఈ ఎగ్జామ్ అయినంత వరకు కూడా కొన్ని టెస్ట్లు అనేది మీకు నిర్వహించాలని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ మనం టెస్ట్లు నిర్వహించాం. సో టెస్ట్లని చాలా వరకు కండక్ట్ చేసాం. బట్ కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మాకు సిలబస్ అనేది ఆన్లైన్కి కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి ఆ బిజీలో ఉన్నాం. అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న పిల్లలకు కూడా మేము టెస్టులను కండక్ట్ చేస్తున్నాం. సో ఆ బిజీలో ఉన్నాం ప్రజెంటు. బట్ ఈ వీక్ నుండి ఏదైతే ఉందో ఈ సండే వస్తుంది కదా, ఈ సండే నుంచి మీకు టెస్ట్లు అనేది గ్యారెంటీగా ఇస్తాం. సో ఈ టెస్ట్లు అనేది మాకు ఎలా వస్తుంది సార్ అంటే, మన యాప్ ఏదైతే ఉందో నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్ ఉంది. ఈ యాప్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ టెస్ట్లు, నవోదయ మరియు సైనిక్ స్కూల్ టెస్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఆ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మీకు ఫ్రీ కంటెంట్గానే, అంటే ఫ్రీగానే నేను పెడతాను అనమాట టెస్ట్లు. అంటే మీకు ఎటువంటి ఫీజు కూడా పే చేయవలసిన లేదు. బట్ ఓన్లీ నేను ఏ టెస్ట్లు పెడుతున్నాను, ఇవేవైతే గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను వీటికి మాత్రం అది PDF ఫామ్లో మీకు ఇస్తాను. లేదు అందులో టెస్ట్లు ఉంటాయి, అది ఉంటాయి, సిలబస్లో కూడా ఉంటాయి. నవోదయ సిలబస్ ఏదైతే ఉందో అందులో ఉంటుంది, సైనిక్ స్కూల్ సిలబస్లో కూడా టెస్ట్ కండక్ట్ చేస్తాను. బట్ ప్రత్యేకించి అక్కడికి వెళ్ళాక మీరు సెలెక్ట్ చేసుకుంటే దొరికేస్తాయి. ఓకేనా? సో ఎక్కడి వరకు ఈ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే కండక్ట్ చేస్తానో ఇవి మాత్రం ఇస్తాను. లేదు అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తామండి. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే
మీకు టెస్ట్లు అనేవి అందుబాటులోకి వస్తాయి. సో నేను అనేది ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే మా ఇన్స్టిట్యూట్ యొక్క ఏమైనా సరే మేము చేసినా సరే, అంటే మా ఇన్స్టిట్యూట్లో ఏమైనా కండక్ట్ చేసినా సరే మీకు అప్డేట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఏదైనా సరే న్యూస్ తెలిసినట్లయితే ఆ న్యూస్ కూడా మీకు ఇస్తున్నాం. చాలా వరకు బుక్స్ నేను రెఫర్ చేస్తూ ఉంటాను, చాలా మోడల్ పేపర్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ఓకేనా. సో ఈ రెండిట్లో మీరు ఎక్కడున్నా సరే మీకు టెస్ట్లు అనేవి రావడం జరుగుతుంది. సో ఫస్ట్గా నేను ఈ 10th సెప్టెంబర్న 2023న ఒక గ్రాండ్ టెస్ట్ అనేది నేను కండక్ట్ చేస్తూ ఉన్నాను. మా ఇన్స్టిట్యూట్ తరపున ఒక గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. మరి సిలబస్ ఏంటి సార్ అంటే ఇప్పటివరకు చేసిన గ్రాండ్ టెస్ట్లో 2 చాప్టర్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాను. ఈసారి ఏమి ఇద్దాం అనుకుంటున్నాను సార్ అంటే టోటల్ సిలబస్. ఫస్ట్ దాంతో నేను టోటల్ సిలబస్ ఇస్తున్నాను. ఎందుకు సార్ అంటే ఈ టోటల్ సిలబస్ పైన ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రతి 2 డేస్కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైపోయింది, సెప్టెంబరు 10 అంటే సండే పడుతుంది. సో నెక్స్ట్ నుంచి ఓకేనా, నెక్స్ట్ అంటే మండే వదిలేసి ట్యూస్డే, అదేవిధంగా వెన్స్డే వదిలేసి థర్స్డే, ఫ్రైడే వదిలేసి సాటర్డే, మళ్ళీ సాటర్డేకి సండే గ్యాప్ ఉండదు. సో ఈ 3 డేస్ కూడా నేను స్లిప్ టెస్ట్లు అంటే చిన్న టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తాను. సో ఏ మీడియంలో కండక్ట్ చేస్తారు సార్ అంటే చాలామంది పాపం కాల్ చేసి అడుగుతున్నారు, సార్ మాకు తెలుగు మీడియం కూడా టెస్టులు కండక్ట్ చేయండి అని చెప్పేసి. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 మీడియంలో కూడా నేను కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సుమారుగా కండక్ట్ చేస్తాం, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఓకేనా. సో ఎలా కండక్ట్ చేస్తామని కూడా నేను చెప్తున్నాను. సో గ్రూప్లో జాయిన్ అవ్వగానే మీకు అది ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ నేను మీకు పెడుతూ ఉంటాను ముందు రోజే, దేనిపైన చదవాలని చెప్పేసి. సో నేను ప్లాన్ చేసేది ఏంటంటే 2 రకాలుగా టెస్టులు కండక్ట్ చేయవచ్చు. ఆ 2 రకాలుగా ఒకసారి ఆలోచిద్దాం, ఏది బాగుంటే అది తీసుకుందాం. అంటే ట్యూస్డే మ్యాథ్స్, ఓకేనా. థర్స్డే మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అనమాట, దీన్ని మనం రీజనింగ్ అనుకుందాం, ఎబిలిటీ. సాటర్డే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఒక్కొక్క దానిపైన కూడా మనం కండక్ట్ చేసుకుంటే మనకి జనరల్గా మాట్లాడుకుంటే చూడండి ఒకసారి 120 డేస్ అంటే 4 మంత్స్, ఒక మంత్కి 4 వీక్స్ ఉంటాయి. 4 వీక్స్ ఉంటాయి, 4 మంత్స్ కాబట్టి 4 4 జారు 16 వీక్స్, అంటే మీకు 16 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. అర్థమైందా. అంటే 16 ఆదివారాలు వస్తే 16 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి, గ్రాండ్ టెస్ట్లు మీకు వస్తాయి. అదేవిధంగా వీటిలో స్లిప్ టెస్ట్లు, అర్థమైందా, వీటిలో స్లిప్ టెస్ట్లు. సో నేను ఒక్కొక్క చాప్టరే ఇస్తాను. మ్యాథ్స్ ఉందనుకోండి ఓన్లీ 1 చాప్టరే, అర్థమైందా. మెంటల్ ఎబిలిటీ ఉందనుకోండి ఓన్లీ 1 చాప్టరే, ఏదైనా ఒక చాప్టర్ తీసుకుంటాను. ఆడ్ మెన్ అవుటో, సిరీస్ కంప్లీటేషనో, ఎనాలజీనో, మిర్రర్ ఇమేజెస్సో, ఎంబెడెడ్ ఫిగర్సో, ఏదో ఒక చాప్టరే ఇస్తాను. ఇంగ్లీష్కి వచ్చేసరికి గ్రామర్ పార్ట్తో పాటు ప్యాసేజ్ ఇస్తుంటాం అన్నమాట. ఓకేనా. ఇది ఒక ఐడియా, ఇలా 3 రోజులు చేస్తే. లేదు అనుకుంటే మాకు ఒకే రోజు 3 లాంగ్వేజ్ల పైన పెట్టండి సార్ అయినా సరే అలా కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు క్వశ్చన్స్ సంఖ్య తగ్గిపోద్ది, క్వశ్చన్స్ సేవ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథ్స్ టెస్ట్ ఒక 30 మార్క్స్ పెడదాం అనుకున్నాను అనుకోండి, మెంటల్ ఎబిలిటీ ఒక 30 మార్క్స్, అదేవిధంగా ఇంగ్లీష్ 30 మార్క్స్ పెడదాం అనుకున్నాను అనుకోండి ఎగ్జామ్. సో 3 సబ్జెక్టులు ఒకే రోజు పెట్టండి సార్ అంటే మనకి అప్పుడు మ్యాథ్స్ 10, మెంటల్ ఎబిలిటీ 10, ఇంగ్లీష్ టెస్ట్ 10 అయిపోతాయి, డివిజన్ అయిపోద్ది అనమాట. అర్థమైందా. సో ఈ 3 డేస్ ఇలా కండక్ట్ చేస్తాం. సో చూద్దాం, ఇలా కూడా ట్రై చేద్దాం, అలా కూడా ట్రై చేద్దాం. అది అయిపోయిన తర్వాత ఇవి ఏవైతే టాపిక్స్ మీద మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైనే మరలా ఆ వీక్లో గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేద్దాం. అర్థమైందా. సో మీకు టెస్ట్ కావాలంటే వాట్సాప్ లింకులో జాయిన్ అయిపోండి. లేదు అనుకుంటే నాకు పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టినా సరే నా నెంబర్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. సార్ టెస్ట్ కావాలని చెప్పేసి మీరు ఆ డే అయ్యేసరికి, అంటే ట్యూస్డే అయ్యేసరికి, థర్స్డే అయ్యేసరికి, సాటర్డే అయ్యేసరికి, సండే అయ్యేసరికి మీరుగా నాకు మెసేజ్ పెడితే నేనే మీకు టెస్ట్ అనేది పంపిస్తూ ఉంటాను విత్ OMR సీట్ అండ్ బోత్ మీడియా, 2 మీడియంలో కూడా నేను కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది అంటే మన టెస్ట్లు ఎలా రాయాలని చెప్పేసి డిస్కస్ చేసేది. సో యాప్లో కూడా మీరు టెస్టులు రాయొచ్చు, యాప్లో కూడా మీరు టెస్ట్ రాయొచ్చు. యాప్లో అనుకోండి మీకు ఎవాల్యుయేషన్ వెంటనే జరిగిపోద్ది.
అంటే రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అనుకోండి కొద్ది లేట్ అవుతుంది. అంటే నేను రిజల్ట్ పేపర్ ఇచ్చేసరికి అందరూ కంప్లీట్ చేసాము అన్న తర్వాతే నేను రిజల్ట్ ఇస్తానమాట. అంటే మరుసటి రోజు ఇస్తానమాట. అర్థమైంది. యాప్లో అనుకోండి మీకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది. అక్కడ మీకు టెస్ట్ అనేది ఒక 200 రూపీస్ 199 రూపీస్ ఉంటుంది. పర్చేజ్ చేసి రాసుకోండి. ఇంకా ఎవరైనా సరే మన కోర్స్ కావాలి అనుకుంటే నవోదయ కోర్స్ అనేది మీకు కేవలం 1499 రూపాయలకు ఉంది. నవోదయ ప్లస్ సైనిక్ స్కూల్ రెండు కలిపితే మీకు 4000 రూపాయలకు అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. ఇదిగోండి, ఇది అనేది కేవలం మీరు ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది అని చెప్పి చాలామంది పేరెంట్స్ అంటే తక్కువ టైం ఉంది కదా ఎందుకు సార్ ఈ డబ్బులు అని. జనరల్గా అయితే ఈ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ ఏం కాదు, మీకు అందరికీ తెలిసిందే. కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎంత మనం ఇస్తున్నామో, సో దాంతో పోల్చుకుంటే ఇది ఏం కాదు. సో బట్ ఎవరి ఇండివిజువాలిటీ వారిది, నేను అందుకోసం మరి మాట్లాడడం లేదు. సో నవోదయ 6 మంత్స్ కోర్స్ అనేది మీకు 1499, అంటే 6 మంత్స్ అంటే 1 year కోర్స్ లాగా ఉంటుంది సార్ అంటే సేమ్ అదే కోర్స్ అమ్మ, జస్ట్ రేట్ మారుతుంది అంతే. కాకపోతే ఇది 6 మంత్స్ వ్యాలిడిటీతో వస్తుంది. అదే నవోదయ ఫుల్ కోర్స్ అనేది కావాలనుకుంటే 3000 రూపీస్తో మీకు 1 year వ్యాలిడిటీతో వస్తుంది. సార్ ఇప్పటి నుంచి ఎవరైతే 4th క్లాస్ 3rd క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ ఇది. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తీసుకుంటే టైం ఎక్కువ కనిపించదు, 1 year మాకు ఎందుకు సార్ అనిపిస్తుంది. అర్థమైందా? సో ఇది టెస్ట్ల గురించి మనం ఎలా కండక్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.